ఒక బౌద్ధ మఠంలోని శిష్యుడు తమ బౌద్ధ మఠాలన్నింటిలోకి ప్రధాన మఠం యొక్క గురువుగారికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో మా బౌద్ధ మఠానికి ఇంకో గురువు అవసరం ఉంది. దయతలచి ఇంకో గురువుని ఇక్కడికి పంపించండి అని రాసి ఉంటుంది. ఆ ప్రధాన మఠంలోని ముఖ్య గురువుకు ఆ ఉత్తరం అందుతుంది. గురువు తన శిష్యులందరినీ పిలిచి అందరి ముందు ఆ ఉత్తరాన్ని చదువుతాడు. ఉత్తరం చదివాక ఇక్కడ నుండి 5 మందిని అక్కడికి పంపిస్తున్నాను అంటాడు. అది విని అందులో ఒక శిష్యుడు, కానీ గురూజీ, అక్కడ కావాల్సింది ఒక గురువే కదా, 5 మందిని పంపడంలో అర్థం ఏముంది అని అడుగుతాడు. ప్రధాన గురువు, ఇప్పుడు నేను 5 మందిని ఎందుకు పంపిస్తున్నానో తర్వాత నీకే అర్థమవుతుంది. నేను ఇక్కడ నుండి 5గురిని పంపినా అక్కడికి ఒక్కళ్ళైనా చేరకపోవచ్చు. ఎందుకంటే అక్కడకు చేరడానికి చాలా సమయం పడుతుంది. ఈ మధ్యలో దారిని మరలించే విషయాలు ఎన్నో ఉంటాయి. అది విని అక్కడ కూర్చొని ఉన్న శిష్యులందరూ నవ్వుకుంటూ ఉంటారు. వారికి గురువు తీసుకున్న ఈ నిర్ణయం మూర్ఖత్వంగా అనిపిస్తుంది. అవసరం ఒక్కళ్ళదైతే 5గురిని పంపడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ ముఖ్య గురువు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇంకా ఆ శిష్యులలో 5గురిని ఎన్నుకొని అక్కడకు పంపించడానికి నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే 5గురు శిష్యులు తమ ప్రయాణం మొదలు పెడతారు. అదే రోజు మధ్యాహ్నం వాళ్ళు ఒక ఊరి గుండా ప్రయాణిస్తూ ఉండగా అప్పుడే దూరం నుండి ఒక వ్యక్తి పరిగెడుతూ వాళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చి, మా ఊరిలోని బౌద్ధ మఠంలో ఉండే ఒక సన్యాసి చనిపోయాడు. మాకు ఒక సన్యాసి అవసరం చాలా ఉంది. దయచేసి మీలో ఒకరు వచ్చి అక్కడ ఉండి బౌద్ధ మఠం కార్యకలాపాలను చూసుకున్నారంటే వారికి మంచి జీతంతో పాటు ఉండడానికి మంచి వసతి కూడా కల్పిస్తామని చెప్తాడు. ఆ ఊరు చూడడానికి ధనవంతుల ఊరిలా ఉంది. ఆ ఊరిలో అందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులు, డబ్బున్న వాళ్ళే. ఆ ఊరు వాతావరణం, రోడ్లు, అన్ని వసతులు చాలా బాగున్నాయి. అది చూసి వాళ్ళల్లో ఒక శిష్యుడు అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటాడు. ఇది కూడా ఒక బౌద్ధ సన్యాసి కర్తవ్యమే కదా, అయినా అక్కడ ఒక్కళ్ళ అవసరమే కదా ఉంది, కాబట్టి నేను ఇక్కడ ఉంటే నష్టమేం లేదు. మీరు 4గురైనా అక్కడ సరిపోతారు అని చెప్పి అతను ఆ వ్యక్తితో ఊరిలోని మఠం వైపు ప్రయాణం అవుతాడు. తరువాత మిగిలిన ఆ 4గురు శిష్యులు ఆ ఊరి నుండి తమ ప్రయాణం మొదలు పెడతారు. తరువాత రోజు ఆ 4గురు శిష్యులు ఒక రాజ్యం నుండి వెళ్తూ ఉండగా ఆ రాజ్యం యొక్క రాజు వాళ్ళ ముందు నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ రాజు కళ్ళు ఆ 4గురు శిష్యులలో ఒక శిష్యుని మీద పడతాయి. ఆ శిష్యుడు మంచి బలమైన శరీరంతో ఆకర్షణీయంగా ఉంటాడు. రాజు ఆ 4గురిని ఆపి, నేను ఈ రాజ్యం యొక్క రాజుని. నాకు ఒక్కగానొక్క కూతురుంది. నేను నా కూతురికి పెళ్లి చేయడానికి ఒక మంచి యువకుడి కోసం చూస్తున్నాను. రాజు యువ శిష్యుడిని చూపిస్తూ, నేను నా కూతురికి ఎలాంటి వరుడు కావాలని అనుకున్నానో నీలో అలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అందుకే అడుగుతున్నా, నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోగలవా అని అడుగుతాడు. నేను చనిపోయిన తరువాత ఈ రాజ్యానికి నువ్వే వారసుడివి అవుతావని చెప్తాడు. ఆ యువ సన్యాసి, ఇలాంటి అవకాశం మళ్ళీ జీవితంలో రాదు, కాబట్టి రాజు మాటను అంగీకరిస్తేనే మంచిదని రాజు మాటను అంగీకరిస్తాడు. ఆ యువ సన్యాసి మిగిలిన శిష్యులకి గుడ్ బై చెప్పి రాజు గుర్రం మీద ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ మిగిలిన 3 శిష్యులకి వాళ్ళ ప్రధాన గురువు చెప్పిన మాట అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు 3 గురువు కరెక్ట్గానే చెప్పారు. ప్రయాణం చాలా దూరం, దారిని మరలించే విషయాలు ఎన్నో. కాబట్టి మనం జాగ్రత్తగా, మనం దారిని మరలించే విషయాలలో చిక్కుకొని పోకుండా అప్రమత్తంగా ఉండి మన గమ్యాన్ని చేరుకోవాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళ మనసులో వెళ్ళిపోయిన ఆ 2 శిష్యుల మీద ఈర్ష్యాభావం ఉన్నప్పటికీ వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఆ 3వ రోజు రాత్రి వాళ్ళు తమ మార్గం నుండి తప్పిపోతారు. ఎంతో వెతుకుతారు. చివరికి వాళ్ళకి ఒక ఇంటి బయట దీపం పెట్టి కనిపిస్తుంది. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. ఆ ఇంట్లో నుండి ఒక యువతి తలుపు తీస్తుంది. ఆ యువతి వాళ్ళను చూసి వాళ్లకు ప్రణామాలు చేసి వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. వాళ్ళు 3 ఇంట్లోకొచ్చి కూర్చున్నాక వాళ్లతో ఆ యువతి, మిమ్మల్ని ఆ భగవంతుడే ఇక్కడికి పంపాడు. ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నాను. మా అమ్మ నాన్నల రాక కోసం ఎదురు చూస్తున్నాను, కానీ వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. మా అమ్మ నాన్న వాళ్ళు తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని ప్రాధేయపడుతుంది. ఆ యువతి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తుంది. మరుసటి రోజు ఆ 3 అక్కడ నుండి తిరిగి తమ ప్రయాణం మొదలు పెట్టే సమయం అయింది. కానీ అందులో ఒక సన్యాసి ఆ యువతి వినమ్రత స్వభావానికి,
ఆ యువతి సౌందర్యానికి మోహితుడై ఇది కరెక్ట్ కాదు. ఆ యువతి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. కాబట్టి ఆమె మంచి చెడులు చూసుకోవడానికి నేనిక్కడే ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి రాగానే నేనే మీ దగ్గరకు వస్తాను అని చెప్తాడు. ఆ ఇద్దరు సన్యాసులు అతన్ని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ అతను వినలేదు. చివరికి వాళ్ళిద్దరూ అక్కడ నుండి తమ ప్రయాణం మొదలుపెట్టేస్తారు. మరుసటి రోజు వీళ్ళిద్దరూ ఒక గ్రామం నుండి ప్రయాణిస్తూ ఉంటారు. ఆ గ్రామం మొత్తం నాస్తికులే ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళిద్దరిని చుట్టుముట్టి మీ బుద్ధుడు చెప్పిన మాటలు సత్యమేనని రుజువు చేయండి అని వాళ్ళను అక్కడే ఆపేస్తారు. ఆ గ్రామంలోని ఒక వృద్ధుడు రండి నాతో మాట్లాడి గెలిచి చూపించండి అని వాగ్దానాలు చేస్తూ మీ బుద్ధుని సిద్ధాంతాలు నిజమేనని రుజువు చేయండి అని చెప్తాడు. వాళ్ళిద్దరిలో ఒక శిష్యుడు వాళ్ళ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ రెండవ శిష్యుడు అతనితో ఇది నువ్వేం చేస్తున్నావు? వీళ్ళ మాటలను పట్టించుకుంటున్నావా? ఇందులో ఎంత సమయం వృధా అవుతుందో తెలుసా? వీళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు. మన లక్ష్యం వాళ్లకు రుజువు చేసి చూపించడం కాదు, గురువు చెప్పిన ఆ బౌద్ధ మఠానికి చేరడం. అనవసరంగా నువ్వు దీన్ని స్వీకరిస్తున్నావు అంటాడు. ఆ సన్యాసి ఏం పర్వాలేదు, వీళ్లకు రుజువు చేయడంలో, వీళ్లకు అర్థమయ్యేలా చెప్పడంలో నా జీవిత కాలం మొత్తం పట్టినా సరే నేను దీన్ని పూర్తి చేసుకొనే వస్తాను. వీళ్ళు నా గురువు బుద్ధుని సిద్ధాంతాలని అనుమానిస్తున్నారు కాబట్టి వీళ్లకు అర్థమయ్యేలా చెప్పాల్సిందే. అయినా అక్కడ ఒక సన్యాసి అవసరం మాత్రమే కదా ఉంది, కాబట్టి నువ్వెళ్ళు. ఈ ఊరి వాళ్ళకి బుద్ధుని సిద్ధాంతాల మీద నమ్మకం కలిగినప్పుడు నేనే నీ దగ్గరికి తిరిగి వస్తాను అని చెప్తాడు. నిజానికి చెప్పాలంటే ఈ ఛాలెంజ్ బుద్ధునికి కాదు, ఆ శిష్యుని అహంకారానికి తగిలింది. అందుకే అతను అక్కడే ఆగిపోయాడు. చివరికి ఒక సన్యాసి మాత్రమే గమ్యానికి చేరుకోగలిగాడు. ఆ సన్యాసుల జీవితంలోనే కాదు, మనలాంటి సామాన్యుల జీవితంలో కూడా అలానే జరుగుతుంది. చాలామంది పెద్ద పెద్ద లక్ష్యాలను జీవిత ఆశయాలుగా ఎన్నుకుంటారు. వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ వాళ్ళల్లో కొంతమంది మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే మార్గంలో తమ దృష్టిని మరలించే విషయాలలో తమ అంతిమ లక్ష్యాన్ని మర్చిపోతారు. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని ప్రాప్తించాలనుకుంటే మీ దృష్టిని మరలించే విషయాలలో చిక్కుకోకుండా అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పొందడం కోసం మాత్రమే ప్రయత్నించినప్పుడు మీ లక్ష్యాన్ని పొందడంతో పాటు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా జీవించడంలో కూడా విజయం పొందుతారు.